భాగ్యనగరంలో మనకు కనిపిస్తున్న పెద్ద పెద్ద అందాల మేడలు ఐటీ కంపెనీల వెనుక వేలాది మంది సెంట్రింగ్ కార్మికుల రక్తం చెమట దాగి ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నగరాన్ని అందంగా మారుస్తున్న ఆ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా తక్షణమే వారికి చర్చలకు పిలిచి సమస్యలు పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. ఓన్లీ బూత్ కమిటీ మెంబర్లతో పాటు పార్టీల యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని తప్ప పబ్లిక్ని ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఒక కన్ఫ్యూజన్. వాళ్ళు వస్తారు, కొద్దిసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ కొంత డిసిప్లిన్గా కూడా ఉండాలి. చెప్పిన అంశం కూడా వాళ్ళ దృష్టికి పోవాలనేటువంటి ఉద్దేశంతో లిమిటెడ్గానే బూత్ కమిటీ మెంబర్లు ఏమో కంపల్సరీ, దాంతోపాటు డివిజన్లో యాక్టివ్ ఉన్న వాళ్ళని రమ్మని పిలవడం జరిగింది. అయితే దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక పెద్ద చర్చ ఉంది. ఓట్లు తొలగిస్తున్నారని, ప్రధానంగా మైనారిటీ ఓట్లు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏవైతే బీజేపీకి పడే ఓట్లు అనుకునేవన్నీ తొలగిస్తున్నారనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. పార్లమెంట్లో కూడా జరుగుతున్నాయి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా. అయితే దీన్ని పకడ్బందీగా తీసుకెళ్దామంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ కలిసి ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేసినప్పుడు ఫీల్డ్లో ఏముందంటే ఒక అంగన్వాడీస్ను కానీ అదేవిధంగా ఏదైతే స్వీపర్ ఉన్నారో మన జిహెచ్ఎంసీ స్వీపర్ వీళ్ళని పెట్టిరు. దాంట్లో కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎవరైతే ఒక డివిజన్లో ఒక బూత్లో 7-8 బూత్లు ఉంటే ఒక ఇద్దరినేమో టెక్నికల్ పర్సన్ని పెట్టారు. వాడేమో అంతా షో చేసి చూపిస్తుంటే ఇది ఇట్లా యాప్లో ఇట్లా డౌన్లోడ్ చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఈ పద్ధతిలో చేయాలని. అదంతా నేను చూసిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడినా, మా డీసీలతో కూడా మాట్లాడితే, నేనన్నా మీరు క్లాస్ 4th ఎంప్లాయీని పెట్టి ఇది టెక్నికల్ సైడ్ చేయమంటే ఏడికేం జరుగుతుంది ఇదంతా, కాబట్టి ఇది పద్ధతిగా లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చాం. తర్వాత కమిషనర్కు ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాసి పంపించినప్పుడు కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు. నేనన్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే కరెక్ట్ కాదు కదా అని. దాంట్లో అడిగింది ఏంటంటే ఎవరైతే డెత్ అయిన వాళ్ళది మీరు డిలీట్ చేయాలి కదా అని అడిగినాం. అడిగితే ఆ ఇంటి పర్సన్ వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట, ఈ మనిషి డెత్ అయిందని. నేనన్నా మీ డిపార్ట్మెంట్లో డెత్ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, రికార్డ్ తీయండి. ఇప్పుడు మా నాయన చనిపోయిందని నేను పోయి ఎట్లా చెప్తా? అక్కడికి పోయి మా నాయన చనిపోయిందని నేను పోయి చెప్పలేను కదా. అది మీ డ్యూటీ, మీరు చేయాలి. రెండోది, ఎవరైతే మైగ్రేట్ అయ్యారు అక్కడ నుంచి ఇక్కడ పోయారు, ఇక్కడ నుంచి అక్కడ పోయిన వాళ్ళది కూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్పినాం. దీంతో పాటు కొత్త ఎన్రోల్మెంట్ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎన్రోల్ చేయాలనేటువంటి ప్రాసెస్ కూడా చెప్పినాం. అయితే దీంట్లో ఏంటంటే కొంతమంది, అంటే మా కాన్స్టిట్యున్సీలో అందరు యాక్టివ్గా చేశారని చెప్పాను, కానీ కొంతమందికి ఏంటంటే బద్ధకం ఎక్కువైపోయి చేస్తలేరు. కొంతమంది ఏమో యాక్టివ్గా చేస్తారు. వాళ్ళేమో అనుకుంటారంటే మేము ఏది రాసిస్తా చూస్తాడు కదా అనుకుంటారు. కానీ సరే, మున్సిపల్ ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో ఏంటంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈరోజు సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకప్పుడు నేను సికింద్రాబాదు 3 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించిన, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 3వసారి. అయితే సికింద్రాబాద్కు సనత్ నగర్కు ఉన్న డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఇక అంతా మల్టీ కల్చర్, అన్ని ప్రాంతాల వాళ్ళు మన వాళ్ళు అందరు కలిసి ఉండేటువంటి ప్రాంతం సనత్ నగర్. అయితే మాకు మొదటి నుంచి ఏంటంటే ఒక అలవాటు, ఓ డిసిప్లిన్గా ఉండాలనేటువంటి అలవాటు, మెయిన్ టైం సెన్స్. ఏదైతే టైమింగ్ అనేది గంట కొట్టినట్టే, 10 గంటలకు పోతామంటే 9:59 అక్కడ ఉంటాం. మన కార్యకర్తలను అదే విధంగా తయారు చేసినాం, అధికారులను కూడా అదే పద్ధతిలో తయారు చేసినాం. రెండోది, ఇదంతా నా కుటుంబం. ఈ కుటుంబానికి ఏంటంటే
డే 1 నుంచి, ఈ రోజు కాదు, డే 1 నుంచి నాకు ఒక కార్పొరేటర్ యాక్సెస్ ఉండదు. ప్రతి కార్యకర్త డైరెక్ట్గా వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అది మన దగ్గర ఉంది. రెండోది, గడిచిన 35 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో పెళ్ళైనా మన చెయ్యి కంపల్సరీ